పొదుపుగా వాడండి అని ప్రజలకు సూచించారు ప్రధాని. ముందుగా ఆయనే పాటించి చూపిస్తున్నారు. ఆయన కాన్వాయ్లో ఈరోజు 2 కార్లు కనిపించాయి. యాక్చువల్గా అయితే మన దేశ ప్రధాని కాన్వాయ్లో ఎన్ని కార్లు ఉంటాయి? ఒక్కో కార్ దేనికోసం వాడతారో తెలుసుకుందామా? రిపోర్ట్స్ ప్రకారం పీఎం కాన్వాయ్లో 20+ వెహికల్స్ ఉంటాయి. చాలా మంది అనుకుంటారు పీఎం హోదా కోసం అన్ని కార్లేమో అని. కాదు, దేశ ప్రధాని రక్షణ కోసం. ప్రతి కారుకు ఒక స్పెసిఫిక్ డ్యూటీ ఉంటుంది. షో ఆఫ్ కంటే కూడా సెక్యూరిటీకే ప్రాముఖ్యత. అదొక కదిలే కోట. ముందుగా పైలట్ వాహనాలు వెళ్తాయి. ఒక 3 నుండి 5 ఉంటాయి. రూట్ ని క్లియర్ చేస్తాయి. ఇవి మెయిన్ కార్, పీఎం ప్రయాణించే కార్, మెర్సిడెస్ మేబ్యాక్ S650 గార్డ్. ఇది బుల్లెట్ ప్రూఫ్. AK-47 బుల్లెట్స్ కానీ, బాంబు పేలుళ్లు కానీ, కెమికల్ అటాక్స్ ఏది జరిగినా లోపల ఉన్న వ్యక్తి సేఫ్ గా ఉంటాడు. అంత స్ట్రాంగ్ ఇది. ఈ కార్ గానీ లేదా రేంజ్ రోవర్ గానీ వాడతారు. దీంతో పాటు మరొక 2 డెకాయ్ కార్లు ఉంటాయి. సేమ్ మోడల్, సేమ్ కలర్ తో. పీఎం ఏ కార్ లో ప్రయాణిస్తున్నారో శత్రువుకి తెలియకూడదు. అదే ప్లాన్. SPG ఎస్కాట్. చుట్టూ 4 నుండి 6 కార్లు ఉంటాయి. అత్యాధునిక ఆయుధాలతో SPG కమాండోలు ఉంటారు. జామర్ వాహనం కాన్వాయ్లో అత్యంత కీలకమైనది. 100 మీటర్స్ రేడియస్ లో రిమోట్ సిగ్నల్స్ పని చేయకుండా చేస్తుంది. అంటే ఎవరు కూడా బాంబ్స్ ని రిమోట్స్ తో పేల్చలేరు. అంబులెన్స్. ఇందులో మొబైల్ ICU ఉంటుంది. అంతేకాదు పీఎం బ్లడ్ గ్రూప్ తో బ్లడ్ బాటిల్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత కమ్యూనికేషన్ వెహికల్స్ ఉంటాయి. PMO ఆఫీస్ నుంచి, మిలిటరీ నుంచి, ఢిల్లీ నుంచి లైవ్ కనెక్షన్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. పీఎం ప్రాణం అంటే వ్యక్తిగతం కాదు, దేశం యొక్క స్థిరత్వం. భద్రతలో చిన్న పొరపాటు జరిగినా దేశానికి నష్టం. అందుకే ఒక మినీ సైన్యమే కదులుతుంది ఆయన వెంట. కానీ మోదీ ఇప్పుడు కాన్వాయ్ని తగ్గించేశారు. దేశంలో ఫ్యూయల్ సిచ్యువేషన్ ని గవర్నమెంట్ ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థమవుతోందా?